మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి మీద క్రమబద్ధీకరణ విషయంలో 2020 LRS అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి అంటే ఏదైతే భూములను లేఅవుట్ చేసుకోవడానికి సంబంధించిన వాటికి చేసుకోవాలి, క్రమబద్ధీకరించుకోవాలని చెప్పేసి ఒక స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఇటు రెవెన్యూ కానీ, ఇటు మున్సిపాలిటీ, ఇటు సబ్ డివిజనల్ కార్యాలయంలో కూడా తీసుకొచ్చిన తెలిపిన క్రమంలో కూడా ప్రజలు సుముఖంగా లేరని తెలిసింది. ఆయన కూడా మరోసారి ప్రభుత్వం కూడా 20% ఒక రాయితీని ప్రకటించింది. ఈ నెల మార్చి 31 వరకు సంబంధించినటువంటి ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమం ముగియబోతుండటంతో ప్రజలు ఎందుకు దీన్ని సుముఖంగా లేరు, అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొంత మాట్లాడడానికి బాబా సబ్ డివిజనల్ రవీందర్ గారిని వాళ్ళు అడిగారు. సార్ నమస్కారం సార్. ప్రస్తుతం భూముల క్రమబద్ధీకరణ విషయంలో ఏంటి అసలు ప్రజలకు ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? అసలు ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మరియు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం LRS 2020లో ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారు ఏదైనా మన దగ్గరికి రిజిస్ట్రేషన్ కనుక వచ్చినట్టయితే మనం వారికి సంబంధించిన LRS ఫీజు ఇక్కడ కట్టే అవకాశం ప్రభుత్వం కల్పించింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరే కట్టొచ్చు. ఓన్లీ ఫీజు మాత్రం కట్టే అవకాశం కల్పించారు. ఇప్పుడు 25% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానివల్ల ప్రజలు బాగానే ఉపయోగించుకుంటున్నారు. మన దగ్గర రోజు యావరేజ్ రోజుకు 5 నుంచి 10 డాక్యుమెంట్స్ వరకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. LRS తో పాటు LRS ఫీజు కట్టి చేయించుకుంటున్నారు. మన దగ్గర నుంచి కట్టిన తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ లేకపోతే గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ కి ఆన్లైన్ లో వెళ్తుంది. అప్లికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని అక్కడ ప్రొసీడింగ్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రజలైతే మంచిగా ఉపయోగించుకుంటున్నారు. మార్చి ఓన్లీ మన డిపార్ట్మెంట్ కి ఇచ్చింది ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ విత్ సేల్ లీడ్స్ అంటే క్రయ దస్తావేజులకు, ఖాళీ స్థలాలకు సంబంధించిన క్రయ దస్తావేజులు మాత్రమే మన దగ్గరికి ఇవ్వడం జరిగింది. వాటిని ప్రజలు ఉపయోగించుకున్నారు. మంచిగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఉత్సాహంగానే ఉన్నారు. అప్పటికి ఇబ్బంది లేదు. LRS ముఖ్యంగా వాళ్ళకి బెనిఫిట్ LRS తీసుకుంటే ముఖ్యంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఏ విధంగా వస్తాయి? LRS అనేది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. ఏదైతే అనాథరైజ్డ్ ప్లాట్స్ కానీ, అనాథరైజ్డ్ లేఅవుట్స్ అంటే ప్రభుత్వం ఆమోదం లేకుండా కొన్ని అనాథరైజ్డ్ గా అక్రమ లేఅవుట్లు కానీ, అక్రమ ప్లాట్లు కానీ వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం 2020లో కల్పించింది అనమాట. అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వం 25% రిబేట్తో అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఎవరైనా గతంలో అప్లై చేసుకోలేకపోయినా రిజిస్ట్రేషన్ కనుక వచ్చినట్టు ఇక్కడ కలెక్ట్ చేసే LRS ఫీజు ఇక్కడ కలెక్ట్ చేసే అవకాశం ఇచ్చింది. LRS చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది. ఎక్కడైనా లోన్ పోయినప్పుడు కూడా అలా బ్యాంకర్స్ లోన్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉండదు అనమాట. LRS ఉన్న ప్లాట్లు కంపల్సరీ లోన్ ఇస్తారు, మార్టిగేజ్ చేసుకుంటారు. అదేవిధంగా దాని వాల్యూ కూడా పెరుగుతుంది. లేఅవుట్ ఉన్న ప్లాట్ కి, లేఅవుట్ లేని ప్లాట్ కి తేడా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర పడటం వల్ల దానికి వీళ్ళు ప్లాట్ కొనుగోలుదారులు ఇంకా ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి. ప్రస్తుతం ఇప్పుడు మహిబాలో కానీ అంటే మహబూబ్ జిల్లాలో కానీ ఇటు రెవెన్యూ, ఇటు మున్సిపాలిటీ, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి FTA బఫర్ జోన్లో ఉన్నటువంటి వారికి LRS ఏ విధంగా వర్తిస్తుంది? ఈ విషయంలో అయితే మన దగ్గర నిషేధ ఆస్తుల జాబితాలోని అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా కోర్టు కేసులో ఉన్న ల్యాండ్స్ మాత్రం మనం రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం మనం ఫాలో అవుతాం. దాని ఫీల్డ్ మీద పోయి విజిట్ చేయాల్సింది మాత్రం ఆ సంబంధిత రెవెన్యూ కానీ, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ వాళ్ళు అది మొత్తం ఫీల్డ్ మీద వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు LRS ప్రొసీడింగ్ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఉన్న జాబితాని మనం ఫాలో అవుతాం. నిజంగానే ఏదైనా బఫర్ జోన్ లో ఉందా, ఇంకేదైనా ఇబ్బంది ఉందా, FTL పరిధిలో ఉంటే వాళ్ళు చూసి దాన్ని ఒకవేళ చేయలేకపోతే దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు 2020కి ముందు కూడా సంబంధించినటువంటి అంటే 1000 రూపీస్ కట్టాము, LRS ఫీజు కట్టాము, మాకు ఇప్పటివరకు ఎలాంటి ఆన్లైన్ ద్వారా కూడా మాకు వెళ్తే రక్షణ మాకు రాలేదని చెప్పేసి కొంతమంది అపోహ ఉంది. వాళ్ళు అపోహ ఏమి చూపిస్తుంది? ఇట్లా ఏం లేదంటే వెబ్సైట్ లో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ డేటా ఉంది. వాళ్ళ మొబైల్ నెంబర్ తో సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ప్లాట్ నెంబర్స్ కానీ, సర్వే నెంబర్ తో కానీ LRS ఒక వెబ్సైట్ పెట్టారు తెలంగాణ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో సెర్చ్ చేసుకుంటే ఈజీగా వాళ్ళ వివరాలు మొత్తం వస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు దానివల్ల. ఇప్పుడు LRS చేసుకుంటే మాకు ఉన్న భూములు కూడా పోతాయి అని చెప్పేసి ఒక ప్రజలు భయంగా గురవుతున్నారు. వారికి మీరు ఏం చెప్తారు అసలు? అట్లాంటిది ఏం లేదు. అట్లా పోవు. ఓన్లీ FTL పరిధిలో కానీ, బఫర్ జోన్ పరిధిలో ఉంటే మాత్రం వాటికి LRS ప్రొసీడింగ్స్ మాత్రం ఇవ్వరు అనమాట. ఎవరైనా పొరపాటున ఫీజు పేమెంట్ చేసినా వాళ్ళకి 90% వెనక్కి ఇచ్చే అవకాశం ఉంది అందులో. ముఖ్యంగా వాళ్ళకి ప్రజానికి మీరు ఏం చెప్పబోతున్నారు LRS ద్వారా? LRS ను ఉపయోగించుకొని ఇప్పుడున్న ఈ మార్చి 31, 2025 వరకు మాత్రం 25% రిబేట్ ఉంది. మన మహబూబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ విలువలు చాలా తక్కువ ఉన్నాయి 2020లో మార్కెట్ వాల్యూ. కాబట్టి చాలా తక్కువ పడుతుంది. 10,000 నుంచి 20,000 లోపు అవుతుంది ఒక ప్లాట్కి. కాబట్టి దీన్ని వినియోగించుకుంటే ప్రజలు హ్యాపీగా రేపు బిల్డింగ్ పర్మిషన్ అయినప్పుడు ఈజీగా పర్మిషన్ తెచ్చుకోవచ్చు తక్కువ ఖర్చుతో. అదేవిధంగా లోన్స్ బ్యాంకర్స్ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్లాట్ విలువ కూడా LRS కట్టడం వల్ల పక్కన LRS లేని ప్లాట్కి, LRS ఉన్న ప్లాట్కి కంపారిజన్ లో దీనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే ప్రజలు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం మనం.
సుమారుగా సంబంధించిన వెంచర్ లో కూడా వెంచర్ సంబంధించిన చాలా మంది కూడా ఒక వెంచర్ లో చాలా మంది ఉంటారు. అసలు భూమికి సంబంధించింది ఒకటే ఎల్ఐసి కట్టుకుంటే మిగతా దాని పరిస్థితి ఏదైనా ఉంటుంది, మిగతా మీరు కట్టొచ్చా దాన్ని కట్టకూడదు, దాని రూల్స్ ఏమున్నాయి అసలు? ఏంటంటే 2020 వరకు ఉన్న అనాథరైజ్డ్ లెవెల్స్ కి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఏదైనా ఒక 2 ఎకరాల వెంచర్ లో ఒక 10% అంటే ఒక 10 ప్లాట్లు కనుక అమ్మితే మిగతా ప్లాట్ ను వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఇచ్చింది అనమాట. ఏదో మిగిలిపోయిన ప్లాట్లు లేదా వాటిని అమ్మిన ప్లాట్లు కూడా మన దగ్గరికి ఏదైనా రిజిస్ట్రేషన్కి వస్తే ఇక్కడ కలెక్ట్ చేయమంటున్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోయినా ఇప్పుడు మన దగ్గర కలెక్ట్ చేసుకున్న తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ చేయడం జరుగుతుంది అనమాట. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక మొన్న జారీ చేశారు. ఈ సంబంధించిన స్లాబ్ బుకింగ్ చేసుకున్నా కూడా ఎల్ఆర్ఎస్ కి ఛాన్స్ ఉందని చెప్పేసి మిగతా మొత్తం కూడా తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తాను. దాంట్లో మీరేమంటారు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని ఆఫీసులో స్లాట్ బుకింగ్ కంపల్సరీ చేసే అవకాశం ఉందన్నమాట. మంత్రివర్యులు చెప్పినట్టు రాబోయే కాలంలో స్లాట్ బుకింగ్ ఇప్పుడు ఉన్నది ప్రెజెంట్ స్లాట్ బుకింగ్ కంపల్సరీ ఇప్పుడు ఆప్షన్ అనమాట. వాళ్ళకి వెళ్తే స్లాట్ బుకింగ్ చేసుకొని రావచ్చు ఆన్లైన్ ద్వారా, లేదు డైరెక్ట్ గా వచ్చినా చేస్తాను. భవిష్యత్తులో మాత్రం స్లాట్ బుకింగ్ ద్వారానే మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మంత్రివర్యులు తెలియజేయడం జరుగుతుంది. దాన్ని మేము ఫాలో అవుతాం, దాని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను. ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు రెవెన్యూ కారణంగా కానీ ఎంఆర్ఓ కారణంగా కానీ ఇటు సబ్ డివిజన్ ఆఫీస్ కూడా భారీ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తున్నారు కదా, అలా మీకు ఫలితాలు వస్తుంది అంటే ఆశిస్తున్నారా? లేదు, ఇప్పటివరకు మన దగ్గర 60 రిజిస్ట్రేషన్ అయింది. సుమారు 10 lakhs వరకు అమౌంట్ కలెక్ట్ అయింది. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టే కదా. ప్లస్ పబ్లిక్ కూడా ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో దానికి ఇంట్రెస్ట్ చూపెట్టినారు. కొంచెం ఫస్ట్ 1 week కొంచెం సాంకేతిక ప్రాబ్లం వల్ల ఎల్ఆర్ఎస్ పేమెంట్స్ కాలేదు. ఇప్పుడు మంచిగా అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అటు మున్సిపల్ లెవెల్లో వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, మన దగ్గరికి ఏదైనా రిజిస్ట్రేషన్కి వస్తే మనం కలెక్ట్ చేస్తాం. మన దగ్గర మాత్రం ఓన్లీ క్రయ దస్తావేజులకి ఓపెన్ ప్లాట్స్ ఉంటే మాత్రం మన డిపార్ట్మెంట్ చెప్పిన నియమ నిబంధనల ప్రకారం మనం ఫాలో అయ్యి కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ ఫీజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎల్ఆర్ఎస్ కూడా తగినటువంటి అంటే ప్రజలకు తగిన అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఈ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఇటు రెవెన్యూ కానీ ఇటు మున్సిపల్ శాఖ కానీ ఇటు కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అప్రమత్తమై కూడా సంబంధించిన సెంటర్లో ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. మొత్తానికైతే ఎవరైతే ఎల్ఆర్ఎస్ చేసుకుంటే వాళ్ళకి బ్యాంకు ద్వారా బెనిఫిట్ చాలా ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 30 వరకే చివరి తేదీ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.